నేను గద్వాల్లో ఉన్నాను. ఇక్కడ జూరాల రోడ్కి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంత దూరం ఎందుకు వచ్చావు అని మీకు డౌట్ రావచ్చు. ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒక సమస్య ఉంటుంది. మనకు సమస్య అంటే రోడ్ మాత్రమే కనపడుతుంది, ఎందుకంటే చూస్తే కనపడుతుంది. కానీ ఇంకా వేరే సమస్యల గురించి మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అదే ఒక చెత్త వేయడం కానీ లేకపోతే ఇలాంటివి మాట్లాడవచ్చు. ఏదన్నా ఆఫీస్ కాడ కన్స్ట్రక్షన్ ఆపేసిన కాడ దాన్ని త్వరగా కంప్లీట్ చేయండి అని మాట్లాడచ్చు. కుక్కలు ఎక్కువగా ఉన్నాయని మాట్లాడచ్చు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడాలి అనేది కొద్దిగా ప్రిపేర్ కాకుండా వచ్చాను. ఎందుకంటే ఏదో ఒక సమస్య గురించి మాట్లాడాలి. ఇక్కడ వెహికల్స్ అనేటివి పోతున్నాయి. చాలామంది చలి కోట్లు కప్పుకొని వస్తున్నారు వేరే ఊర్ల నుంచి. ఇక్కడ జూరాల రూట్లో ఇట్లా పోతే జూరాల వస్తుంది, జూరాల ప్రాజెక్ట్. చూడండి ఇక్కడ మనిషి వచ్చేసి ఊరు నుంచి వచ్చాడు. చాలా వెచ్చగా ఉండడానికి రెయిన్ కోట్ లాంటిది వేసుకున్నాడు. ఇక్కడ రైతు ఉన్నట్టున్నాడు. అతను వచ్చేసి చోళ్ళకి చలిపోకుండా కట్టుకున్నాడు. ఇక్కడ వచ్చేసి చాయ్ కాడ చూడండి యూత్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కొద్దిగా చలి పెట్టకుండా జాగ్రత్త తీసుకున్నారు. కొద్దిగా వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళు ఏమన్నా మాట్లాడతారేమో. చాయ్ తాగుతున్నారు, కొద్దిగా వేడి అనేది పెంచుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు మళ్ళీ మాట్లాడతారా. ఇక్కడ ఒక టీ స్టాల్ ఉంది, ఇక్కడనే పెట్రోల్ బంక్ ఉంది. ఓకే, పెట్రోల్ బంక్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ పెట్రోల్ బంకు కొన్ని తాళ్ళ మనం ప్రత్యేకంగా ఈడ వేయించుకుందాం పెట్రోల్, ఈడ బాగుంటుంది అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఆనే పెట్రోల్ పొద్దున్న 6 గంటలకు పోవాలా, సాయంత్రం 6 గంటలకు రావాలా. సెంట్రింగ్ వరకు ఎంత ఇస్తాం? ఎంత 12కి 1200. 1200. చలి ఎట్లుందన్న? బాగా చాయ్ తాగిపోతున్నట్టున్నారు. బాగా ఎక్కువైంది చలి 2-3 రోజుల్లో. జాగ్రత్త పోయిరాను. ఓకే బాయ్. మార్నింగ్ ఒక దాదాపుగా 4కి లేచానని చెప్పుకోవచ్చు. ఆ టైంలో నాకు కొద్దిగా ముక్కు మూసుకపోయింది. నిన్న అయితే కొద్దిగా గొంతుకాడ నొస్తుంది. ఈ చలికే కొద్దిగా సల్వ అనేది ఎక్కువగా ఉంది. నేను అంత దూరం నుంచి వచ్చాను, ఇక్కడ వచ్చి నిలబడ్డాను. కొద్దిగా ముక్కులో నుంచి కొద్దిగా మనకు వాటర్ జనరేట్ అవుతుంది, అంటే జలుబులాగా అవుతుంది అని చెప్పుకోవచ్చు. చాలామంది మార్నింగ్ వర్క్ వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. చాలా ఘోరంగా పెడుతుంది బండి, చలి బాగా ఘోరంగా పెడుతుంది. బండి నడిపేటప్పుడు కూడా ఫుల్ చలి పెడుతుంటుంది. ఇతని అయితే 2-3 సెటర్లు వేసినా కూడా చలి కొనుక్తాడు. చలి ఫుల్ పెడుతుంది. డ్యామ్కి వెళ్తాం మేము రోజు వర్క్ చేయడానికి పోతాం. ఇట్లా 3 సెటర్లు వేసుకున్నా కూడా చలి అట్టనే కొనుక్కుంది. నేను వేసుకోలే, ఇతనికి ఇచ్చేసి నా హెల్పింగ్ చేస్తున్నా. చాయ్ తాగినాము ఇప్పుడే, జస్ట్ 2 minutes కూడా కాలే చాయ్ తాగుతున్నాము. ఈ చలికి తట్టుకోలేక తాగుతున్నాము. బండి వేసుకొని వస్తే ఇదే సమస్య. కొన్నిసార్లు సమంగా మాట్లాడడానికి రాదు, ఊకే తిరుగుతూ ఉండాలి బైక్ పైన. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందుకే ఒక తాళ్ళ మాట్లాడతాం అనేది అనుకున్నా కానీ ప్రత్యేకమైన చోటు దొరకలేదు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక శివుడు ఉన్నాడు. శివుడు వచ్చేసి వైట్ కలర్లో ఉన్నాడు. ఇక్కడ టెంపుల్ పైన ఉన్నాడు శివుడు. అదని చూపిస్తాను ఎలా ఉన్నాడో. ఇక్కడ వచ్చేసి ఈ ఏరియా పేరు తెలియదు, ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ టెంపుల్ అయితే ఉంది. తెల్లగా ఉన్నాడు శివుడు. మామూలుగా మనం నలుపు చూస్తాము అక్కడ విగ్రహం లాంటి శివుడిని. ఇలా చూస్తే కొద్దిగా టెంపుల్ ఈరోజు సోమవారం అయినా క్లోజ్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నెంబర్లు ఇచ్చారు. ఏదైనా డౌట్ కానీ ఏదైనా పూజ కానీ కావాల్సి అయితే ఇక్కడ నెంబర్లు ఇచ్చారు. మనం ఫోన్ చేసి అడిగితే ఎందుకు క్లోజ్ ఉంది ఈరోజు అనేది చెప్తారు. ఇక్కడ చూస్తే కొద్దిగా పాతకాలం లాగానే ఉంది. మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా కూడా కనపడుతుంది ఇక్కడ టెంపుల్. నేను ప్రత్యేకంగా మైండ్లో అనుకున్నాను, ఇటు సైడు రావాలి గంజిపేట్, అంటే అటు లారీ పోయేది గంజిపేట్, అటు సైడు రావాలి అని అనుకున్నాను. ఇటు సైడే వచ్చాను. కానీ మాట్లాడడానికి ఇంటికి వెళ్తున్నానని చెప్పుకోవచ్చు. కొద్దిగా అక్కడ లెటర్ అనేది కమిషనర్కి లేకుంటే ఇన్వార్డ్లో గద్వాల్ మున్సిపాలిటీలో ఇచ్చి దాని గురించి కూడా మాట్లాడతాను ప్రత్యేకంగా. ఎందుకు రాశాను అనేది మీకు తెలిసి ఉంటుంది. మళ్ళీ ఎందుకు మాట్లాడాలనేది కూడా మీరు చూడాలనుకుంటే
దీని తర్వాత వస్తుంది ఆ వీడియో చూడండి. చూడొచ్చు గేట్కి సంచులు వేశారు, ఇక్కడ ఖర్చు వేశారు. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇలా పెడితే ఎవరు వస్తారు చెప్పండి. ఇక్కడ గేట్ కూడా సరిగా ఓపెన్ చేయలేదు, జస్ట్ ఇలా ఓపెన్ చేసి వదిలిపెట్టారు. లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, కొద్దిగా చెట్లు అనేది పన్నై కింద ఇరగొట్టారు అన్నట్టు ఉంది. ఇక్కడ వాటర్ రావడానికి ఉంది కానీ ఎలాంటి వాటర్ లేదు. చూడండి ఎలా ఉందో ఇక్కడ. ఇక్కడ చూడండి ఉవ్వాలలు ఎలా ఉన్నాయో, లేవు. ఇక్కడ పలక ఉంది. ఇక్కడ చూడండి చెట్లు అనేటివి కొట్టేయడం జరిగింది.